హల్లెలూయా! దేవాది దేవునికి మహాకృపను బట్టి ఈ రీతిగా మరి బుధవారపు సమయమున దేవుని సన్నిధిలో చేరి మరి స్తుతిస్తూ ఆయన మాటలు ధ్యానించు కృపను ప్రభువు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మరి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా! మనము ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి గడిచిన కొన్ని వారముల నుండి అందులో భాగముగా మరి మొదటి ధన్యతను మనం చూసి ఉన్నాము. ఏమని? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. తర్వాత ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనేటువంటి విషయం చూసుకున్నాం మొదటిగా. రెండవ ధన్యతగా గడిచినటువంటి వారము మనం చూసుకున్న మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో బ్లెస్సెడ్ అనే సిరీస్ ని మనము ముందుకు వెళ్తున్నాం. మరి ఈనాడు మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేక ధన్యతలలో మరి యొక్క ధన్యత, మరి ఎవరు ధన్యుడు లేక ఎవరు ధన్యులు అనే మాటను ధ్యానం చేస్తుండగా మరి మూడవ ధన్యతగా పరిశుద్ధ గ్రంథములు తెరిచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. ఒక మైక్ పిల్లల దగ్గర కూడా ఉంచండి. ఇంగ్లీష్ బైబిల్ ఒక మైక్ పిల్లల దగ్గర కూడా సిద్ధంగా పెట్టండి. ఇంకొకటి తెలుగు బైబిల్ రీడింగ్ ఒకటి పెట్టుకోండి. ఓకే. సో యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 5 అండ్ వర్స్ 17. ఓకే, యోబు 5:17 చదవండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఓకే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. సరే, ఇంగ్లీష్ లో కూడా మాట చదువుతారా? 5:17 చదవండి. మైక్ లో చదవండి. Blessed is the one whom God corrects, so do not despise the discipline of the Almighty. ఓకే, సరే. సో ఇంగ్లీష్ లో మనకి ఏమని కనబడుతుంది? బ్లెస్డ్ ఈస్ ద వన్ హూమ్ గాడ్ కరెక్ట్స్. సో బ్లెస్డ్ ఈస్ ద వన్ హూమ్ గాడ్ కరెక్ట్స్. తర్వాత ఉన్నటువంటి మాట సెకండ్ లైన్ ఇంకొకటి చదువు. So do not despise the discipline of the Almighty. సో డు నాట్ డిస్పైస్ ది డిసిప్లిన్ ఆఫ్ ద ఆల్మైటీ. ఓకే. సో ఇక్కడ మనకి తెలుగులో ఉన్నటువంటి మాటలు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అది సాధారణంగా గద్దించడం అంటే మనకు తెలుసు. సో మనము అందరూ కూడా నిమ్మలంగా ఏం కంగారు లేకుండా ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే మనము ఇలాగే మనం ముందుకు వెళ్తున్నాం బైబిల్ స్టడీ టైంలో. సో మెల్లగా సమయం గడుపుతూ మీరు కూడా మాట్లాడుతూ, సో స్పందన ప్రతిస్పందన. ఓకే, సరే, మంచిది. సో గద్దింపు అనే మాటకు తెలుగులో మనకి చెప్తున్నప్పుడు గద్దిస్తూ ఉంటారు, గద్దించడము. సో ఇప్పుడు కాలేజ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, సో టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కొన్నిసార్లు స్టూడెంట్స్ ని గద్దించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎప్పుడు, ఎందుకు? వారు మాట వినప్పుడు. అంటే గద్దించడం అంటే ఏంటి? తిట్టడమా? గట్టిగా వార్నింగ్. మీకు ఎలా అర్థమైంది? పర్లేదు, ఇది మనం డిస్కస్ చేసుకుంటూ మాట ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఎవరికి ఎలా అర్థమైందో ఇక్కడ సరైన మార్గంలో, ఓకే, సరైన మార్గమును చూపించడము. గద్దింపు సాధారణంగా మన వర్డ్ గద్దింపు అన్నప్పుడే స్ట్రాంగ్ గా కనబడుతుంది. అక్కడ దావత్తిచ్చి ఇంకా గద్దింపు అనగానే బాగా నొక్కి ఒక్క నుంచి గట్టి ఇందాక అన్న చెప్పి గట్టిగా బిగ్గరగా అంటే ఒక రకంగా నార్మల్ టోన్లో విన్నప్పుడు వేరే టోన్లో కొంచెం గట్టిగా బిగ్గరగా చెప్తూ ఉంటాం. సో గద్దించడము అంటే వాడిని భయపెట్టడం అనే అర్థం కూడా పరోక్షం ఉంటుంది, కానీ డైరెక్ట్గా వారు భయపెట్టడం కాదు, అలా చేస్తే తప్పు, సో దానివల్ల కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నటువంటి విషయం తెలియచేస్తూ గద్దిస్తూ ఉంటాం. సో పెద్దలుగా చెప్పండి, ఓకే, హెచ్చరిస్తూ ఉంటాము. సో ఓకే, డిఫరెంట్ మీనింగ్స్ తో మనము వీటన్నిటిని కలుపుకోవచ్చు. గద్దింపులు చాలా మనకు కనబడుతూ ఉంటాయి.
అయితే ఇంగ్లీష్కి వచ్చేసరికి అక్కడ మాట వేరే రకంగా ఉంది. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూమ్ గాడ్ కరెక్ట్స్ అని ఉంది. ఒక వర్షన్ లో, మరి ఒక ట్రాన్స్లేషన్స్ లో మనకి ఏముంటుందంటే బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూమ్ గాడ్ చాస్టైజెస్, లేకపోతే చేజన్స్ అని ఉంటుంది. అంటే దేవుడు గద్దించువాడు, ఆయన మనుష్యుడు ధన్యుడు అన్నమాట. అంటే ఇక్కడ ఈ మాట మనం గమనించాలి. ముఖ్యంగా దేవుడు గద్దిస్తాడు, కరెక్ట్ చేస్తాడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. ఈరోజు మనం చూసేటువంటి 3వ ధన్యతలో, సో ఎవరు ధన్యులు? దేవుని ద్వారా గద్దింపబడిన వారు ధన్యులు, దేవుని ద్వారా సరిచేయబడుతున్న వారు ధన్యులు. అయితే ఇప్పుడు గద్దింపు అన్నప్పుడు చాలా పర్యాయం మనం అందరం కూడా కేవలం మాటలతో మాత్రమే ఆయన మనం లిమిట్ చేసుకుంటూ ఉంటాం. బట్ ద వే హౌ గాడ్ చేజన్స్, లేకపోతే దేవుడు గద్దించే విధానము, అది కొన్నిసార్లు మాటలతో ఉంటుంది, కొన్నిసార్లు క్రియలతో ఉంటుంది. మరి వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తుంటాం. ఇంకొక మాట కూడా చదువుకొని ఈ ధ్యాన భాగంలోనికి ముందుకు కొనసాగుదాము. కీర్తనలు 94, సామ్స్ 94, 10 to 12 వర్సెస్, 10 నుంచి 12 వచనములు. మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానున, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, గమనించండి, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అక్కడ ఉన్నటువంటి మాట ఏమనుంది అక్కడ 12వ వచనంలో పర్టికులర్ గా చూస్తే, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. దానిని ఇంగ్లీష్ లో చదవండి, మైక్ లో చదవండి. 12వ వచనం, 12th verse, 94 verse 12. Lord, how happy are those you instruct, the ones to whom you teach your law. ఓకే, సో ఇక్కడ ఇన్స్ట్రక్ట్ అని కనబడుతుంది, అండ్ టీచ్ అనే పదాలు కూడా కనబడుతూ ఉంటున్నాయి అక్కడ కదా. సో 12వ వచనంలో చూస్తే, అది తెలుగులో వచ్చరికి ఇక్కడ శిక్షించువాడు, నీవు శిక్షించువాడు. ఇప్పుడు గమనించిన పదాలన్నీ మొదటి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనకి దేవుడు ఆయన శిక్షిస్తున్న విధానము, లేకపోతే శిక్షణ ఇస్తున్న విధానము, గద్దిస్తున్న విధానము, దేవుడు సరిచేస్తున్న విధానము అనే రీతిగా అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సిక్కున్న మాట అంటే, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. అంటే నీ వలన శిక్షించబడిన వారు, అంటే శిక్ష అంటే పనిష్మెంట్ అని అర్థం కాదు అక్కడ. నీ వలన గద్దించబడిన వారు, నీ వలన డిసిప్లిన్ చేయబడుతున్న వారు, నీ వలన చాస్టైజ్ చేయబడుతున్న వారు, వారు ధన్యులు. ఇక్కడ దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ మాటలని మనం అర్థం చేసుకొని ఉంటుండగా, అసలు ఎందుకు దేవుడు గద్దించాలి, ఎందుకు దేవుని ద్వారా గద్దించబడిన వారు లేదా దేవుని ద్వారా కరెక్ట్ చేయబడుతున్న వారు ఎందుకు ధన్యులు అనే మాటను మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈ సమయంలో ఆయా విషయాలను బట్టి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. అయితే ఇక్కడ మొదటిగా ఒక 3 ప్రశ్నలుగా మీ ముందు పెట్టి వాటి సమాధానముగా నేటి స్టడీని మనం ముందుకు కొనసాగించుకుందాం. అసలు ఎందుకు దేవుడు మనలను శిక్షణలోనికి నడిపించాలి, అది గద్దించాలి, లేకపోతే ఎందుకు దేవుడు ఈ డిసిప్లిన్ అండ్ యాక్షన్ తీసుకోవాలి. సో వై డస్ ద లార్డ్ చాస్టైజెత్ us? ఎందుకు దేవుడు మనలను గద్దించాలి? ఇప్పుడు గద్దింపు అని చాలా విధాలు, అనేక రకముల వాటిని మనం చూస్తూ ఉంటాము. అయితే అసలు ఎందుకు మరి దేవుడు మనలను అసలు శిక్షించాలి, ఇక్కడ గద్దించాలి, శిక్షించాలి, 2 పదాలు మనం ఉపయోగిస్తాం ఈ యొక్క స్టడీ టైంలో. ఎందుకు దేవుడు శిక్షించాలి, ఎందుకు దేవుడు గద్దించాలి, ఈ 2 పదాలు ఉపయోగించుకుంటూ మన స్టడీని ముందుకు కొనసాగుతూ ఉందాం. అందులో ఒక మాటగా సామెతలు 3వ అధ్యాయం, ప్రోవర్బ్స్ 3rd chapter 11 to 12 verses చదవండి. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఏమాత్రము కూడా
విసుగవద్దు, ఏమాత్రం కూడా విసుక్కోవద్దు, ఆయన గద్దింపునకు విసుక్కోవద్దు. అక్కడ దానికి ముందున్నటువంటి ఇంకొక మాట, ఆయన శిక్ష అనేటువంటి మాట కనబడుతూ ఉంది అక్కడ. ఏంటంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. చదవండి, ఇంగ్లీష్ లో చదవండి, 11th verse, 3:11. When the Lord corrects you, my child, pay close attention and take it as a warning. Okay. So when the Lord corrects you, my child, take attention, pay attention. దాన్ని ఏమాత్రం విసుక్కోకుండా, అంటే ఇక్కడ చూడండి, అక్కడ మాట ఇంగ్లీష్ లో డిఫరెంట్గా ఉంది. అక్కడ కరెక్షన్ అనే పదం ఉపయోగించబడింది మాటి మాటికి. తెలుగులో గద్దింపు, శిక్ష అనే పదాలు ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి సింపుల్ గా కరెక్షన్, కరెక్టింగ్ అనే పదాలు ఉపయోగించబడ్డాయి. సో ఇక్కడ చూస్తున్న, నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు ఎందుకు విసుక్కోవద్దు. ఇప్పుడు ఒకరు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు పనిష్మెంట్ తీసుకోవద్దు అంటే, ఒకరంటే దేవుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక శిక్షణ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోవద్దు? 12th verse లో ఉంది ఆన్సర్. ఏమని? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఆ మాట కూడా చదవండి ఇంగ్లీష్ లో కూడా, 12th verse లో. రెడీగా ఉండాలి 12th verse కూడా. షైనీ ఎవరన్నా రెడీగా ఉండండి. The Lord corrects those he loves. The Lord corrects those he loves. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారినే కరెక్ట్ చేస్తాడు, గద్దిస్తాడు అనే మాట కనబడుతుంది. తర్వాత As parents correct the child of whom they are proud. ఓకే, యాజ్ పేరెంట్స్ కరెక్ట్స్. ఇప్పుడు వీళ్ళని అడగాలి, పిల్లల్ని అడగాలి. ఇప్పుడు శివుడు పేరెంట్స్ కూడా అడగాలి. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని ఎలా కరెక్ట్ చేస్తారు? యూజువల్ గా మన ఇది ఏదో ఇక్కడ థియాలజీ, లాజిక్, స్పెషల్ ట్రైనింగ్ ఏవి లేదు. మన అందరి గృహాలలో కూడా పేరెంట్స్ పిల్లలను ఎలా కరెక్ట్ చేస్తారు? తప్పు చేసినప్పుడు, మిస్టేక్ చేసినప్పుడు. ఫ్రంట్ లైన్ లో ఉన్నవారు అసలు ఎప్పుడైనా కరెక్ట్ చేశారు మీ పేరెంట్స్? ఓకే, ఎలా కరెక్ట్ చేశారు? అలా చెయ్యొద్దు. మాటలు అదొక్కటి కాకుండా, మాటలతో అందరూ చేస్తారు, మాటలు కాకుండా. అదే మాటలు కాకుండా ఎగ్జాంపుల్స్ గా చెప్పడం, అది కూడా మాటలే. మాటలు కాకుండా ప్రైజ్ ఎలా కరెక్ట్ చేస్తారు? అమ్మ నాన్న గద్దిస్తారు, లేకపోతే కొడతారు. అదిగో ఇదే మాట వేరే కంట్రీలో చెప్తే అది. కానీ వాస్తవం అంటే ప్రతి ఇంట్లో జరిగేది ఇదంతా కూడా. అంటే ఎందుకు కొడుతున్నారు మీరే చెప్పాలి, పిల్లలే చెప్పాలి. లేదా పెద్దలు దెబ్బలు తిన్నవారు, పేరెంట్స్ ఎందుకు దెబ్బలు తిన్నాం మనము? మాట వినకపోతే అనేది చెప్పడం కంటే, మనం కరెక్ట్ చేయడానికి, మనం ఏదో ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో మిస్టేక్ అయ్యింది, ఎక్కడో మేబీ మనం చేయాల్సింది చేయలేదు, చేయకూడదు చేశాము, దాన్ని బట్టి కరెక్ట్ చేయడానికి సో కొన్నిసార్లు డిఫరెంట్ వేస్ లో కరెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అందులో మాటలతో చెప్పారు, మాటలతో గద్దిస్తూ ఉంటారు, అలా చేయొద్దని తిడుతూ ఉంటారు. లేకపోతే నాకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్పడానికి, అంటే మాటలతోటి ఒకటి. కొన్నిసార్లు ఇంకా మాటలతో కొన్ని పనులు కానప్పుడు చేతులు, ఇంకా అమ్మో ఇంకేవో ఆయుధాలు, చీపురు కట్టలు అంటున్నారు. ఓకే, ఇంకా బెల్ట్లు, కర్రలు, వాత అంట, వాతలు అంటే దివ్య చూసుకుని. ఓకే, వాతలు అంటే కొంతమంది పాపం పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ నాకు తెలిసి ఎవరు పెట్టలేదు. ఇంకా పెట్టిన బయట చెప్పొద్దులేండి. కానీ అంటే ఇవన్నీ కూడా చేయడం మంచిగా చేశాను అనుకోదు. కొన్నిసార్లు కొన్ని చేయడం కూడా తప్పే. ఒక రకంగా చెప్పాలంటే మనకి పేషెన్స్ తక్కువే కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం భరించలేకపోయి కొన్నిసార్లు దాంట్లో మిస్టేక్ మంది కూడా ఉంటుంది. మనకి బికాస్ ఆఫ్ లెస్ పేషెన్స్, ఎక్కువ భరించలేకపోవడం బట్టి ఆ కోపం ఎక్కువ అయిపోయి దాన్ని బట్టి సో అనేక విధాలుగా, అంటే వీటన్నిటి కలిపి ఒకటే మాట మనం చెప్పుకుందాం. ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మెల్సన్ కుదురుగా ఇప్పుడు కూర్చున్నాడు ఇక్కడ, అబ్బాయి ఒకడు ఉన్నాడు ఇక్కడ, కుదురుగా కూర్చున్నాడు ఇప్పుడు. కానీ సాధారణంగా అలా కూర్చునే పర్సన్ కాదు. గుడ్ బాయ్ ఇలా కూర్చున్నాడు చక్కగా. ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఎగురుతూ ఉన్నప్పుడు
ఇప్పుడు తనని ఇప్పుడు పాస్టర్‌గా కాదు. సరే నేను పక్కన పెట్టండి. పక్కన కూర్చున్న వాళ్ళు, పక్కన కూర్చున్న వాళ్ళు ఏం జేస్తారు? అలా జూస్తూ ఉంటారు. అలా జూస్తూ ఉంటారు. లేపోతే సైగలు జేస్తూ ఉంటారు. పక్కన కూర్చున్నావు సాధారణంగా. ఓకే. ఇప్పుడు ఆ పక్కనే ఒకవేళ వాళ్ళ నాన్నగారు కూర్చున్నారనుకోండి ఏం జేస్తారు? ఎళ్లి ఈడ్చుకొనొచ్చి ఓ 2 ఏయడమో లేకపోతే బయటికి తీసుకెళ్ళి అలా ఎగరొద్దు అది చెప్పడం. మొత్తానికి అంటే గమనించండి. ఇక్కడేంటంటే పేరెంట్స్ కరెక్ట్ చేసే విధానం వేరు. ఇతరులు ఇంకా మన పిల్లలు కాకుండా ఇంక ఇతరులందరూ ఇతరులే. సో, అదర్స్ కరెక్ట్ చేసే విధానము ఇతరులకు మనమందరం చాలా మంచిగా చెప్తుంటాం. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా మనం మన విషయాలు వచ్చేసరికి డిఫరెంట్‌గా ఉంటుంది అదంతా కూడా. అంటే ఇక్కడ ముఖ్యంగా నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి పక్కనున్నప్పుడు, తండ్రి లేకపోతే తల్లి కరెక్ట్ చేసే విధానము వేరు. మిగతా వారు అంటే మనం ఎవరైనా పక్కన ఉన్నప్పటికి కూడా మనము కరెక్ట్ చేసి మనం అలా చేయొద్దురా, లేకపోతే అలా చేయొద్దు, అలా కూర్చోద్దు, ఇటు వచ్చి కూర్చో. నిదానంగా ఆ టోన్‌లో నెమ్మలంగా చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు ఎవరికి తన పైన ఎక్కువగా అధికారము కానీ, లేకపోతే స్వేచ్ఛ గాని ఎవరికుంది? పేరెంట్స్‌కి. ఇప్పుడు అదే ఇక్కడ వాక్యం ఏముంది? తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు యెహోవా తాను ప్రేమించు వారిని అంటే ఇక్కడ గద్దించుట అంటే శిక్షించుట లేదా కరెక్ట్ చేయుట. ఇప్పుడు ఎలాగైతే తండ్రి తన బిడ్డలని ఇప్పుడు డిఫరెంట్ వేస్‌లో మాటలతోటి లేకపోతే ఆ రీతులుగా పనిష్మెంట్స్ తోటి లేకపోతే కొన్నిసార్లు ఆ విధాలుగా చాలా డిఫరెంట్ కైండ్స్‌లో ఎలాగైతే కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఇప్పుడు అది కూడా ఎవరిని పడితే వాళ్ళని కాదు. మిగతావన్నయితే మనము ఒక మాట చెప్పి వదిలేస్తాం. వారు విన్నారా? ఓకే. లేకపోతే లేదన్నట్టు. కానీ పేరెంట్స్ అయితే మాత్రము వారు కంప్లీట్ బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు అదే చూస్తున్నాం. దేవుడు కూడా తండ్రి తన బిడ్డలను కరెక్ట్ చేస్తున్న రీతిగా దేవుడు కూడా తన బిడ్డలను కరెక్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు కూడా తన బిడ్డలని మరి గద్దిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ గద్దింపులు అనేది ఎటువంటివి? అది మాటలతో కావచ్చు, కొన్నిసార్లు క్రియలతో కావచ్చు, అనేక విధాలుగా. ఇక్కడ ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట 3 ప్రశ్నలకి సమాధానంగా నేటి స్టడీ నేను చెప్పాను. వై డస్ ద లార్డ్ కరెక్ట్స్ us or chastises us? ఎందుకు దేవుడు మనల్ని గద్దిస్తాడు? ఒకటి టు కరెక్ట్ us, మనలను సరి చేయడానికి. ఇప్పుడు ఎందుకో మాటలే కానీ, దెబ్బలే కానీ, ఎందుకు కొన్నిసార్లు ఆ విధాలుగా దేవుడు పనిష్ చేస్తూ ఉంటాడు మనలను సరి చేయడానికి. అదే రీతిగా ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు మనమందరం కూడా త్రూఅవుట్ ది స్టడీ ఈ ఈ కొద్ది నిమిషాలు కూడా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తీసి అందులో ఉన్న భాగమును మనము అందులో ఉన్న మాటలను కూడా చూసుకుంటూ మరి వివరణ వింటూ మనం ముందుకు కొనసాగుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక హీబ్రూస్ 12th చాప్టర్ ఇక్కడ మెల్లగా నేను చదువుతున్నాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వర్స్ 5 నుంచి 5-11 వచనాల వరకు ఉన్న భాగంలో నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకు మీద మనం అదే చదివాం. ప్రొవర్బ్స్ లో ఉన్న మాట ఇక్కడ కోట్ చేయబడింది. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకోవద్దు. వెన్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ యూ ఏమాత్రం కూడా నెవర్ డిస్పైస్ ఇట్. దాన్ని ఏమాత్రం తృణీకరించవద్దు, విసుకోవద్దు. ఇక్కడ ఇంకొక మాట, ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించి ప్రతి కుమారును దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం చూడండి. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే పేరెంట్స్ గా మనము మన బిడ్డలను, లేకపోతే పేరెంట్స్ గా మన పేరెంట్స్ మనలను శిక్షిస్తారు, కరెక్ట్ చేస్తారు, మాటలతోటో దెబ్బలతోటో కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ తో మాత్రమే కరెక్ట్ చేయబడుతూ ఉంటాం. మిగతా వారితో మనం కరెక్ట్ చేయడం, ఎందుకంటే మనము ఇతరుల బిడ్డలం కా, మన పేరెంట్స్ బిడ్డలం. అది చూస్తున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు దేవుని చేత గద్దించబడతారు, శిక్షించబడుతూ ఉంటారు, సరి చేయబడుతూ ఉంటారు. కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారు. అక్కడ 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ట్రైనర్స్, టీచర్స్, అక్కడ నేర్పించువారు మాట. అక్కడ వారి యందు భయభక్తులు కలిగి
ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారి కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు కొన్ని విధాలుగా మన జీవితాలలో అనుమతిస్తున్నాడు, ఈ మాట వివరించడానికి యోబు గ్రంథం మూల వాక్యం చదువుకున్నాం. 5వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాము. అయితే అక్కడ ఆ మాటలు వాస్తవంగా యోబు పలుకుతున్న మాటలు కాదు, యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా. అయితే అక్కడ ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడు, దానికి ముందున వచ్చిన భాగాలు ఏముంటుందంటే, యోబు దేవుని ప్రశ్నిస్తున్నాడు. దేవా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు, ఎందుకు నా బిడ్డలు తీసుకున్నావు, ఎందుకు నా ఆస్తి మొత్తం కూడా కోల్పోయేలా చేసావు, ఎందుకు నా ఒళ్ళంతా కూడా శరీరం అంతా కూడా ఇరగ కురుపులతో నన్ను బాధింప చేస్తున్నావు, నేనేం తప్పు చేశాను, నాలో ఏ తప్పు కనబడింది నీకు, నేను చక్కగానే ఉన్నాను కదా, నేను నీతిగానే బ్రతికాను కదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే ఆ టైంలో మరి ఎలీహు తన స్నేహితుడు మాట్లాడుతూ, ఇదిగో నీకు నువ్వే మంచివాడు అనుకుంటున్నావు, నీకు నీవే నీతిమంతుడు అనుకుంటున్నావు, దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు, ప్రశ్నిస్తూ ఉన్నావు. అయితే ఈ రకంగా దేవుడు కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. అవన్నీ జరుగుతున్నప్పుడు తెలుసుకో విషయం ఏంటంటే, అది నీ మంచి కోసము, అది నీ యొక్క మంచి కోసమని ఆ వాక్య భాగం అంతా తర్వాత మీరు 5వ అధ్యాయం ముందు పైన వచ్చిన బాగా చదవండి. అయితే ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో కూడా ఎందుకు దేవుడు శిక్షిస్తాడు, ఎందుకు తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తారు, వారి మంచి కోసము, వారి మేలు కోసం. ఇక్కడ కూడా వాక్యంలో ఏముంది, ఇక్కడ మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. మన మేలు కొరకే. ఇప్పుడు అందుకనే వై డస్ ద లార్డ్ డిసిప్లైన్స్ లేకపోతే చాస్టైజెస్, ఎందుకు మనలను సరి చేయడానికి, ఇంకా ఎందుకు మన మేలు కొరకు. ఇప్పుడు అలా గనక మనం సరి చేయబడకపోతే ఏమవుతూ ఉంటుంది చెప్పండి, అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మన జీవితంలో గనుక సరి చేయబడకపోతే, ఇంకా అంత మాత్రమే కాదు, అక్కడ 10వ వచనంలో మాట ఏమన్నది, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకని శిక్షించుచున్నాడు. 11వ వచనంలో కూడా, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడునే గాని సంతోషకరముగా. అంటే కొన్నిసార్లు మరి పేరెంట్స్ పిల్లలని కరెక్ట్ చేస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు అది కొంచెం బాధాకరం. ఆ శిక్షను పొందుకుంటున్న వారు కూడా బాధపడతారు, శిక్షిస్తున్న వారు కూడా బాధపడతారు. అది దుఃఖకరమే. కానీ అక్కడ ఏమని ఉంది, అక్కడ దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. కాకపోతే దాని యందు అభ్యాసం కలిగిన వారికి, అంటే ఎవ్రీ టైం కరెక్ట్ చేయబడుతూ ఉన్నప్పుడు, ఎవ్రీ టైం సరి చేయబడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది, నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అన్నటువంటి ప్రశ్నకు సమాధానము, ఇక్కడ మనము నీతి అను సమాధానకరమైన ఫలములను ఫలించడానికి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే దేవుడు ఎందుకు కొన్నిసార్లు శిక్షిస్తున్నాడు, ఎందుకు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, సో దట్ వీ కెన్ ప్రొడ్యూస్ రైచియస్ లైఫ్ అంటే హోలీ లైఫ్, పరిశుద్ధతను కలిగి ఒక చక్కటి మార్గంలో. అంటే దేవుడు మనం శిక్షిస్తున్న కారణం చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు మనల్ని గద్దిస్తున్న కారణం చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ అదే కంపారిజన్ ఉంది. మన పేరెంట్స్ అయితే మనల్ని శిక్షించారు, కానీ వారు మన మంచి కోసే శిక్షించారు, కానీ అది కొంతకాలమే అదంతా కూడా. అయితే మనము దేవుని ద్వారా శిక్షించబడుతూ ఉన్నప్పుడు వాక్యం అని చెప్తుంది, అది నీతి అయిన సమాధానకరమైనటువంటి ఫలమును ఇచ్చే విధంగా మారుతూ ఉంటుంది. అంటే అంతవరకు కూడా నీతి లేకుండా, అంటే దాని అర్థం ఏంటంటే అంతవరకు కూడా అన్రైచియస్ వేస్ లో, ఒక అవినీతి మార్గంలో లేదా దుష్టుల మార్గంలో జీవించిన వారు, నడిచిన వారు, దేవుడు ఒకసారి శిక్షించినప్పుడు వారు మార్గాలను వారు సరి చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఒకసారి శిక్షించినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారు, ప్రజలందరూ కూడా సరి చేసుకుంటుంటారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి మరి యొక్క మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం.
దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష ఇచ్చాడు అని ప్రశ్న వేసుకుందాం. మనం ఇప్పుడు ఏ శిక్ష అయితే శిక్షించబడ్డానో, లేకపోతే ఒక పనిష్మెంట్ తో నేను ఉన్నానో, లేకపోతే ఒక దేవుడు నాకు గద్దిస్తున్నాడు, ఒక పనిష్మెంట్ లా నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకు దేవుడు ఇచ్చాడు అని అందరైతే అనుకుంటున్నారో వారందరి ప్రభు ఇచ్చిన సమాధానం ఒకటే, మన మేలు కొరకే. హల్లెలూయా. ఎందుకు పేరెంట్స్ పిల్లలని కరెక్ట్ చేసినప్పుడు పనిష్ చేస్తూ ఉంటారు? వారు తర్వాత దాన్ని రిపీట్ చేయకుండా ఉండాలండి. ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇప్పుడు సాధారణంగా పిల్లలకి స్కూల్స్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు టీచర్స్ చెప్తూ ఉంటారు, వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, లేకపోతే ఎక్కువ మాట్లాడుతున్నారు, లేకపోతే సరిగ్గా మాట వినట్లేదు, లేకపోతే ఎక్కువ అల్లరి చేస్తున్నారు, లేకపోతే సరిగ్గా తినట్లేదు. అంటే ఆ టైంలో మనము వారికి చెప్తూ ఉంటాం, వాళ్ళు కూడా ఎవరెవరికి చెప్తుంటారు? పేరెంట్స్ టీచర్స్ చెప్తూ ఉంటారు. ఆ రోజు ఇంక పాపం స్టూడెంట్స్ ఆ పిల్లల మధ్యలో అయితే సాధారణ జరిగేది ఇవే. ఎందుకు వారు చెప్తున్నారు, ఎందుకు మనం చెప్తాము? ఇప్పుడు మన వైపు కూడా మనం ఎందుకు చెప్తుంటే, ఎందుకు టీచర్స్ మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా, అదే స్టైల్లో లేకపోతే అదే విధానంలో వారు జీవించకుండా కరెక్ట్ చేయబడటానికి, సరి చేయబడటానికి, అలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏమవుతూ ఉంటుంది, కొన్నిసార్లు చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం ఇటువంటి వాటన్నిటిని కూడా కొంచెం దూరపరిచి, సో ఎక్కడ క్రమం తప్పుతుందో సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు దానిని బట్టి ఇప్పుడు పేరెంట్స్ గా కొన్నిసార్లు ఇతరులు మన గురించి, మన పిల్లల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ అందులో వాస్తవం ఉన్నట్లయితే తప్పకుండా పేరెంట్స్ కి మనం ఏం చేయాలి? వాడంతే లేకపోతే తనంతే అని వదిలేసేయాలా? అది సత్యం అయితే. లేనిపోయినవి చాలా మంది అన్ని నిజాలు అనుకోవద్దు. ఒకవేళ నిజంగా ఇప్పుడు మన పిల్లల గురించి ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి, అది స్కూల్లోనే కానీ, టీచర్సే కానీ, చర్చ్లో ఎప్పుడైనా చెప్పారా మీ పిల్లల గురించి ఎవరైనా ఏమన్నా? చర్చ్లో అలాంటివి ఏం చెప్పరు కదా. సండే స్కూల్ టీచర్స్ అడగని చెప్తారు బాగా. వాళ్ళు కూడా చెప్పాలో వద్దు అనుకుంటారు. అంటే ఏదో పిల్లలందరూ చెడ్డవారని కాదు కానీ కొన్నిసార్లు కొన్ని క్రమాలు, కొంచెం డిసిప్లిన్ అనేది మనకి ఉంటూ ఉండాలి. సో అలా చెప్పినప్పుడు పేరెంట్స్ వారు అంతేలే అని చెప్పేసి వదిలేయాలా? లేదు నేను పంపించనని చెప్పేసి స్కూల్కి పంపించేసేయాలా? లేకపోతే వారిని మాటలతోటో లేకపోతే ఏదో ఒక విధానంతో కరెక్ట్ చేయాలా? వాట్ షుడ్ వి డూ? ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. ఇప్పుడు దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు మనము తప్పులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మాటలతో దేవుడు వాక్యం మాటలు చెప్తున్నప్పుడు మనము సరి చేసుకోవట్లేదు. అలా సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు మనమే ఆలోచించుకునే రీతిగా ఒక సిచ్యువేషన్ పంపిస్తాడు. మనకు మనమే పరిశీలించుకునే రీతిగా ఒక సర్కమ్స్టాన్స్ ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు అలా అనుమతించినప్పుడు అప్పుడు మనము దెన్ వి స్టార్ట్ థింకింగ్. అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఇలా ఎందుకు జరిగింది? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద కాజ్? ఇలా ఎందుకు జరిగింది? కరెక్ట్ చేసుకునే అవకాశం ఉందా? ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది. అప్పుడు దెన్ వి స్టార్ట్ థింకింగ్. అంటే మొదటిగా కొన్నిసార్లు మాటలతోటి మార్పు రానప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే హి విల్ పనిష్. ఏదో ఒక శిక్షణ ఇస్తాడు. అంటే శిక్ష అంటే అక్కడ గమనించి మళ్ళీ డిస్ట్రాయ్ చేయాలని ఉద్దేశం కాదు అక్కడ. అల్టిమేట్ గా మోటివ్ ఏంటి? ఈస్ ట్రైంగ్ టు కరెక్ట్ us. మనల్ని సరి చేయడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు, కొన్ని సిచ్యువేషన్స్ మన ముందు పెడుతూ ఉంటాడు. దానినే గద్దింపు, దానినే శిక్షణ అని మనం పిలుస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు దేవుడు అలాంటి కొన్ని సిచ్యువేషన్ పంపిస్తాడు. ప్రవ్వా నాకే యోబు అది అనుకున్నాడు, ప్రవ్వా నేను ఏం తప్పు చేశాను ప్రవ్వా? నేను ఎంత చక్కగా ఉన్నాను కదా, పొద్దున్న లేచి రోజు ప్రార్థన చేస్తున్నాను పిల్లల కోసమో, లేకపోతే ఖచ్చితంగా నీ దగ్గర ఎంత యథార్థంగా ఉన్నాను కదా ప్రభా, ఎందుకు నా కుటుంబంలో ఇలా జరిగింది? ఎందుకు నా విషయంలో ఇలా జరిగింది? నాలో తప్పేది లేదు కదా ప్రవ్వా అని తను ప్రశ్నిస్తూ అసలు నువ్వు అన్యాయం చేసావు అన్న రీతిగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తన స్నేహితులు వచ్చి అలా మాట్లాడకూడదు, దేవుడు ఏం చేసినా కూడా మంచి కోసమే చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేసినా నిన్ను నాశనం ఇప్పుడు దేవుడు తన జీవితంలో ఆ రకంగా కొన్ని శిక్షలు పంపించాడు, అనుమతిస్తూ వచ్చాడు. కానీ వాటిని బట్టి అయితే యోబు గారు చనిపోలేదండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు దానిని బట్టి తనలో భవిష్యత్ ఏదో దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఇప్పుడు ఒకటి, దేవుడు శిక్షించినప్పుడు
ఆయన ఎప్పుడు కూడా రెండే రెండు మన నుంచి ఆశిస్తూ ఉంటాడు. ఒకటి, మనం సరి చేసుకోవాలి, లేకపోతే మనం ఆత్మీయంగా ఎదగాలి. మన స్పిరిచువల్ గ్రోత్ అనేది కనబడాలి. ఎప్పుడైనా ఆత్మీయ బలి మనందరికి తెలుసు, అనుకోని ఒక బాధ వచ్చినప్పుడు మేబీ ప్రార్థన తక్కువైపోయిందేమో. చాలాసార్లు ఇప్పుడు మనందరి అనుదిన జీవితాల్లో కూడా ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కూడా. కొన్నిసార్లు జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే పిల్లలకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, మా పిల్లలు కొన్నిసార్లు దెబ్బలు తగిలే వారికి చిన్న వయసులో కొన్నిసార్లు చిన్న చిన్న స్టిచెస్ వేయాల్సి వచ్చింది, తల మీద, చెల్సికి, చేతుల దగ్గర. అలా వచ్చినప్పుడు ఇప్పుడు పిల్లల తప్పు అని కాకుండా ఆ టైంలో మాకు వచ్చిన ఆలోచనలు ఖచ్చితంగా అందరికి కూడా వస్తూ ఉంటాయని అనుకుంటున్నాను. ఏంటంటే బహుశా పిల్లల కోసం మనం ఎక్కువ ప్రార్థన చేయట్లేదేమో, పిల్లల క్షేమం కోసం ఎక్కువగా మనము ప్రార్థనలో గడపట్లేదేమో, వారి కోసం ప్రార్థన చేయట్లేదు. అందుకని అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి పరిశీలన మనస్సును దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. దానినే గద్దించబడుట, శిక్షించు, దేవుని శిక్ష, దేవుని గద్దింపు అని పిలుస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు జరుగుతున్నప్పుడు మనం ఎగ్జామ్ చేసుకుంటూ ఉంటాం. ఉద్దేశం ఒకటే, మన జీవితాలు సరి చేయబడాలి, ఆత్మీయంగా ఎదగాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి. ఇక్కడ అంత మాత్రమే కాదు, టు ప్రొడ్యూస్ నీతి అని సమాధానకరమైన ఫలమును ఇవ్వడానికి కూడా దేవుడు అంట ఈ రకంగా కొన్నిసార్లు శిక్షిస్తూ ఉంటాడంట. కాబట్టి వెన్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు డిసిప్లిన్ us, we need to understand మనుష్యులు చేసే డిసిప్లిన్ కూడా చాలా రకాలు. సో నెవర్ ఎక్స్పెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నన్ను దేవుడు ఎలా సరి చేస్తాడో మిమ్మల్ని కూడా అలాగే సరి చేస్తాడో అనుకోవద్దు. ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా దేవుడు ఆయనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వారి వారి పర్సంటేజ్ని బట్టి, వారి వారి చదువుని బట్టి, వారి దాన్ని బట్టి చిన్నప్పుడైతే బాగా అంటే మనం చదువుకునే టైంలో సెక్షన్లో, ఇప్పుడు సెక్షన్లు అంటే వేరు. ఇప్పుడు మా పిల్లలకి సెక్షన్లు అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ర్యాండమ్ గా షఫుల్ చేసేయడం, ఏబిసి పెట్టేసి డివైడ్ చేయడం. కానీ మనం చదువుకున్న టైంలో అయితే నాకు తెలిసినంత వరకు అప్పుడు ఏ సెక్షన్లో ఎవరు ఉండేవారు, బాగా చదువుకునేవాళ్ళు. బి సెక్షన్లో ఎవరు ఉండేవాళ్ళు, కొంచెం మీడియంగా. నెక్స్ట్ ఇంకా లోవర్ అంటే సో సి సెక్షన్. అంటే దాన్ని బట్టి వాళ్ళ టీచింగ్ కానీ, లేదా దాన్ని బట్టి వాళ్ళ విషయంలో డీల్ చేయడమే కానీ కనబడుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అవి కనబడుతున్నప్పటికీ కూడా, అంటే ఇక్కడ గమనించండి, ఎవరి సామర్థ్యమును బట్టి వారి ఎడల నేర్పించే విధానం అనేది ఉండేది. ఇప్పుడు అదే రీతిగా మన సామర్థ్యము, మన శక్తి, మనం ఎంత భరించగలమో, ఎంత మనము దాన్ని ఫేస్ చేసి మనం దాటగలమో దానిని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్కరి విషయంలో కూడా ఒక్కొక్క విధంగా గాడ్ కరెక్ట్స్ us ఆర్ గాడ్ డిసిప్లిన్స్ us. కాబట్టి ఇప్పుడు నీకు ఎక్కువ వచ్చిందంటే శిక్ష, దాని అర్థం ఏంటి, నువ్వు అంత భరించగలవు కాబట్టి వచ్చింది అంతే. నాకు తక్కువ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, నేను ఎక్కువ వస్తే భరించలేను కాబట్టి నాకు తక్కువ శిక్ష, లేకపోతే కొంచెం బాధతోటి ఆ డిసిప్లిన్ యాక్షన్ అనేది నా జీవితంలో దేవుడు చేస్తూ వస్తాడు. అంటే ఈ రకం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఉద్దేశం ఏంటి, అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే మనం సరి చేయబడాలి. ఇప్పుడు వాక్యం మనం చూస్తున్నాం ఒకటే, దేవుడు గద్దించు నరుడు మనుషుడు ధన్యుడు. కాబట్టి ఆయన శిక్షను ఏమాత్రం కూడా తృణీకరించవద్దు. వెన్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు కరెక్ట్ us, ఆయన చేసే శిక్షను, ఆయన ఇచ్చే శిక్షలను, ఆయన ఇచ్చే కొన్ని పెయిన్స్ ని కూడా ఎప్పుడు కూడా నో అన్న. దేవుని బిడ్డలముగా, ప్రభువా నువ్వు నాకు ఈ శిక్షలో నన్ను పెట్టావు, ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చావు, అందరూ పొందుకున్నారు, నేను పొందుకోలేదు, అందరు చక్కగా ఇల్లు కలిగి ఉన్నా, నేను కలిగి లేను, నాకు ఇటువంటి ఒక బాధని ఇచ్చావు, నథింగ్ టు వరీ. దేవుడు ఒక్కొక్క శిక్ష అలా అనుమతించినప్పుడు, అంటే దాని శిక్ష పనిష్మెంట్ గా మాత్రమే కాదు, మనలో ఒక ఆలోచన, నువ్వు ఇంకా ప్రార్థన చేసుకో, నువ్వు ఇంకా ప్రార్థన ఇంకా దేవుని పైన ఆధారపడు. అంటే దాని అర్థం ఏంటి, మనం ఇంకా దేవుని పైన ఆధారపడాలి, ఇంకా దేవుని పైన అధికంగా ఆధారపడాలనే ఉద్దేశముతోటే దేవుడు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ని, కొన్ని మనము ఊహించినటువంటి పరిస్థితులను మన జీవితాలలో అనుమతిస్తూ ఉంటాడు. మన కుటుంబంలో దేవుడు అటువంటి రీతి కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. సో అందుకనే దేవుడు మనను సరిచేసే విధానములే ఈ శిక్షించుట లేకపోతే గద్దించుట. సో దేవుడు మనం సరిచేసే విధానములే ఈ శిక్షించుట లేకపోతే
గద్దించుట. ఇప్పుడు ఎలా అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. జాన్ 15:2. అక్కడ ఉన్న మాట ఒకసారి చదువుకుందాము. దానిలో ఫలింపని ప్రతి తీగను తీసి ఏం చేయాలంట? ఎలా తీసి పారవేస్తారు? ఓకే, దాన్ని పీకేయడమో, లాగేయడమో, కట్ చేయడమో. సో సాధారణంగా దాన్ని అంటే ఇప్పుడు అది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎవరికి? ఆ ద్రాక్షవల్లికి, ఆ చెట్టుకి ఇప్పుడు మనలో నుంచి ఒకటి తీస్తున్నప్పుడు ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్, ప్రూనింగ్. బట్ దేనికోసం అలా చేస్తున్నారు? అలా తీసేస్తే ఇంకా ఎక్కువగా ఫలించాలనే ఉద్దేశంతోటి కొన్నిసార్లు కొంత పెయిన్ గుండా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుడు అదే చేస్తున్నాడు. ఇదివరకటి కంటే ఇంకెక్కువగా ఫలించాలి, ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువ సంతోషంతో ఉండాలి, ఇదివరకు కంటే ఇంకా ఎక్కువ ఆనందంతో ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కొన్నిసార్లు కొన్ని పెయిన్స్ ని మన జీవితం అనుమతిస్తున్నాడు. దానిని ఒకవేళ రైతులు అంటే ఫార్మర్స్ అయితే ప్రూనింగ్ అంటారు. లేదా ఒకవేళ ఈ కంసాలి వారు లేదా గోల్డ్ స్మిత్ పీపుల్ వాళ్ళే దాన్ని ఏమంటే రిఫైనింగ్ అంటారు, అంటే బంగారం కాల్చడం అంటారు. లేకపోతే ఒకవేళ స్పోర్ట్స్ కేటగిరీలో చూసుకోండి, దాన్ని అక్కడ ఏమంటాము? ట్రైనింగ్ అంటాము. అక్కడ బట్ ట్రైనింగ్ కూడా ఈజీగా ఉంటుందా అంటే ఇప్పుడు అంత ఈజీగా ఉండదు. వారు ఒక సిస్టమేటిక్, ఒక డిసిప్లిన్ గా నిద్ర, డైట్, ఎక్సర్సైజెస్ అన్ని కూడా అంటే ఈ రకంగా ఇప్పుడు ఒక రైతు అయితే ప్రూనింగ్ అంటాడు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయితే దాని ట్రైనింగ్ అంటారు, ఒక గోల్డ్ స్మిత్ అయితే రిఫైనింగ్ అంటారు. దేవుడు ఏమంటాడంటే చాస్టైజింగ్ అంటాడు. దేవుడు ఏమంటాడంటే దాన్ని గద్దించుట, శిక్షించుట అంటాడు. దాని అల్టిమేట్ ఉద్దేశం ఏంటి? ఎందుకు బంగారాన్ని రిఫైన్ చేయాలి, ఎందుకు దాన్ని మట్ల అగ్నిలో వేసి కాల్చాలి? అది ఇంకా మెరుగు అవ్వాలి, ఇంకా దానిలో ఉన్న మట్టి కల్మషం అంతా కూడా. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు శిక్షిస్తున్నప్పుడు కూడా వీఆర్ ఫిల్టర్డ్, మనం అందరికీ ఫిల్టర్ చేయబడతాం. అందుకు యోబు భక్తుడు చెప్తున్న మాట, మనం అందరం కూడా శోధించబడిన మీదట సువర్ణమై మారేదము. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట, అందుకని ఇప్పుడు యోబు భక్తుడు చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. తన జీవితంలో అన్ని పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత ఇంకా చివరికి తన స్నేహితులు అందరూ తనతో ఎన్నో మాట చెప్తున్నారు. కొన్నిసార్లు బలపరుస్తున్నారు, కొన్నిసార్లు మాట వినకపోయేసరికి నీవే తప్పు చేసావని చెప్తున్నారు. అయితే ఇంకా కొన్నిసార్లు యోబు తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు, తన స్నేహితులతో కొంచెం గొడవ పడుతున్నాడు, దేవుని ప్రశ్నిస్తున్నాడు, కొన్నిసార్లు తనను తాను అర్థం చేసుకుంటున్నాడు, సిచ్యువేషన్ ని తను యాక్సెప్ట్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు యోబు చెప్పినటువంటి ఈ మాటలు ఏమని చెప్తాడు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. హల్లెలూయా. అక్కడ యోబు భక్తుడు చెప్తున్న మాట కూడా అదే. ఈ శిక్ష అంతా అయిపోయిన తర్వాత, లేతే దేవుడు నన్ను కరెక్ట్ చేసేటువంటి ఈ పనిష్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా సువర్ణముగా మార్చబడతాను. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అలా మార్చబడడానికి ముందు కొంత పెయిన్స్ తన జీవితంలో అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు మన జీవితంలో కూడా గాడ్ ఈస్ పనిషింగ్ us, కొన్నిసార్లు శిక్షిస్తున్నాడు. ఎందుకంటే గాడ్స్ పనిష్మెంట్ మనం ఎప్పుడు కూడా 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. 2 కారణాలు. ఒకటి మనం చేసిన పాపాన్ని బట్టి పనిష్మెంట్, ఇంకొకటి మనల్ని మరింతగా సరిచేసి ఆయనకి ఇష్టలుగా ఆయన రూపంలోనికి మార్చడానికి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ 2 కారణాలు ఉంటాయి. వై గాడ్ ఈస్ పనిషింగ్ మీ? అయితే నేను పాపమని చేసి ఉండాలి, లేకపోతే దేవుడు నన్ను మరింతగా ఆయన పైన ఆధారపడి ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఇంకా ఎక్కువ పరిశుద్ధత కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోటే
దేవుడు కొన్నిసార్లు ఈ రకంగా శిక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే మనం చూసాం. తండ్రి తన కుమారుని శిక్షించిన రీతిగా దేవుడు తను ప్రేమించిన వారిని శిక్షిస్తూ ఉంటాడు. తండ్రి తన కుమారుని సరిచేస్తున్న రీతిగా దేవుడు తన బిడ్డలమైన మనందరినీ కూడా కొన్నిసార్లు గద్దిస్తూ శిక్షిస్తూ ఆయన సరిచేస్తూ ఉంటాడు. అల్టిమేట్ మోటివ్ ఏంటంటే మన జీవితాల్లో చక్కపరచబడాలి, చక్కగా నిలబడగలగాలి, ఫలించాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఒక చక్కటి బలమైన వ్యక్తులుగా మనం నిలబడాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అండ్ అల్టిమేట్ గా ఒక మాట చెప్పాలంటే మన మేలు కొరకే దేవుడు గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఉద్దేశం, అందుకని దేవుడు వై డస్ ద లార్డ్ చాస్టైజ్, ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు, ఎందుకు దేవుడు గద్దిస్తున్నాడు, మన మేలు కొరకే, మన మేలు కొరకే. అండ్ ఆల్సో ఇట్ షోస్ మనమైన బిడ్డలం అనేది ప్రూవ్ చేస్తుందండి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎందుకంటే తండ్రులు తన బిడ్డలనే శిక్షిస్తారు. మన జీవితంలో దేవుడు అనుమతించాలంటే మనం ఒక విషయం చాలా ధైర్యంగా ఉండొచ్చు, చాలా సంతోషంగా ఉండాలి. ఏమని? ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఆమెన్. నేను దేవుని బిడ్డను, కనుకనే దేవుడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఆయన బిడ్డను కాకపోతే ఆయన ఎప్పుడో వదిలేసేవాడు. నువ్వు ఏమన్నా కానీ ఇష్టం పో అని వదిలేసేవాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఇంకా సరి చేస్తున్నాడు, ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఒక ఉద్దేశముతోటి. అయితే ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటి అంటే, మనము ఆల్రెడీ ఇప్పుడు విన్న మాటల్లోని సమాధానం కనబడుతూ ఉంటుంది. రెండో ప్రశ్న ఏంటంటే, హూమ్ డస్ ద లార్డ్ చాస్టైజ్? అది దేవుడు ఎవరిని శిక్షిస్తాడో, దేవుడు ఎవరిని గద్దిస్తాడు? మొదటి ప్రశ్న ఏంటి? ఎందుకు దేవుడు శిక్షిస్తాడు లేదా గద్దిస్తాడు? మనం కరెక్ట్ చేయడానికి, పరిశుద్ధత కలిగి జీవించడానికి, ప్రార్థనలు బలపడటానికి, ఒక డిసిప్లిన్ ఇవ్వడానికి, స్పిరిచువల్ గ్రోత్ ఇవ్వడానికి. అక్కడ ఇంకొక మాట చెప్పి సెకండ్ ప్రశ్నలోకి ముందుకు వెళ్దాము. మొదటిసారి వెళ్ళు, వాక్యాన్ని ప్రకటించు, మాట వినలేదు, నేను వెళ్ళను, ప్రమాదం ఉంది, ప్రాణం పోతుంది అని చెప్పి యోనా ఓడెక్కి పారిపోతూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? తను వెళ్తున్నటువంటి ఆ ఓడలో, ఆ షిప్ లో, ఆ టైంలో ఏం కలిగి చేశాడంట? తుఫాను వచ్చింది, తుఫాను రేగింది, గాలివానలు వచ్చాయి. మొత్తానికి ఆ షిప్ లో ఉన్న వారందరూ కూడా ఇంకా మన పని అయిపోయింది అనుకొని వారందరూ కూడా, అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరు ఏమనుకున్నారు చెప్పండి? అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరు ఏమనుకున్నారు? అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరి వల్ల ఇలా జరుగుతుంది, అదే కదా వారు అనుకుంది. ఎవరి వల్ల జరిగింది, దేవుడు ఎందుకు ఇలా పంపించాడు? ఎందుకంటే దేనో ఏం జరుగుతున్నా మన జీవితంలో దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా జరగదని తెలుసు. అందుకని వారందరూ ఇలాంటి ఒక పనిష్మెంట్, శిక్ష ఎవరి వలన జరుగుతుంది, ఎవరు కారకుడు? మన జీవితంలో కొన్నిసార్లు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినప్పుడు అదే మనం చేసేది. ఎందుకు ఇలా జరుగుతుంది, దేన్ని బట్టి జరుగుతుంది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ రాంగ్ స్టెప్స్ పడ్డాయి, ఎక్కడ పొరపాటు జరుగుతూ వచ్చాయి, ఎందుకు ఇప్పుడు పీస్ లేకుండా, సమాధానం లేకుండా మన జీవిత నావు కూడా అటు ఇటు కూడా ఊగులాడుతుంది, ఎందుకు కుటుంబం కూడా అటు ఇటు చెదిరిపోతుంది, అల్లాడుతూ ఉంది. అప్పుడు దెన్ ఎగ్జామ్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు వారు అదే చేసుకున్నారు. మొత్తానికి వారు చీటీలు వేశారంట. ఎందుకంటే పాత నిబంధనలో మీకు అనేకసార్లు చెప్పినట్లుగా వారు చీటీలు వేసి ప్రార్థన చేసి తీసినప్పుడు దేవుడు తన మాటను, తన చిత్తాన్ని చెప్పేవాడు, తెలియజేసేవాడు. కాబట్టి చీటీ వేసే ఓడలో ఉన్న అందరి పేర్లు రాసి చీటీ తీసి ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. సో అక్కడ మిస్టేక్ ఎవరిది? చీటీ తీసినందుకు కాదు, ఆ వాస్తవంగా దేవుడు అక్కడ పంపించిన ఉద్దేశం కూడా యోనాను బట్టి. కాబట్టి యోనా పేరు రాగానే ఇప్పుడు యోనా వెంటనే ఇప్పుడు తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఏమనుకున్నాడు? ఏమన్నాడు ప్రజలందరితో కూడా? మీరందరూ కూడా నన్ను సముద్రంలో, అంటే ఒక రకంగా దాని అర్థం ఏంటి? సముద్రంలో పడిపోతే నేను చనిపోయి, ఇక్కడ మీతోటే బ్రతికి ఉంటే నాతో పాటు మీ అందరికి ప్రమాదమే, కాబట్టి మీ అందరు కూడా చనిపోవడానికి ఇష్టం లేదు, కాబట్టి నన్ను చంపేసేయండి, నన్ను సముద్రంలో పడేసేయండి. ఈ ప్రాణము కోసం మొదటి పారిపోయాడు కదా. ఇప్పుడు ఆ ప్రాణమే వద్దనుకున్నాడు. ఈ ప్రాణం కాపాడుకోవడం కోసం పారిపోయాడు మొదట్లో. చివరికి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చేసరికి ఏమైపోయింది? ఇంకా ప్రాణమే ఉంటే ఏంటి, లేకపోతే ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇంక వీళ్ళే నన్ను ఏదో చేసేలా ఉన్నారని చెప్పేసి ఈ ప్రాణమే వద్దని చెప్పేసి ఇంకా ఓడలో కానీ వేసిన తర్వాత ఆ దేవుడు మరలా అక్కడ ఒక మత్స్యమును, ఒక చేపను సిద్ధపరిచి 3 రోజులు ఆ చేప కడుపులోనే, మనము సండే స్కూల్ పిల్లల్లాగా ఆ స్టోరీని వింటున్నటువంటి ఆ విధానంలో అంత ఈజీగా అయితే లేదు యోనా పరిస్థితి. చేప కడుపులో ఏంటి, 3 రోజులు ఉండడం ఏంటి,
అది ఎలా ఉండేది, ఎలా ఉంటుంది, అసలు అది ఊహించుకోవడానికి చాలా అసలు అటువంటి ఇప్పుడు అది గమనించి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు యోనా జీవితంలో? శిక్షిస్తున్నాడు. హీస్ చాస్టైజింగ్ హిమ్. దేవుడు తను సరి చేస్తున్నాడు. త్రూ సమ్ పనిష్మెంట్, త్రూ సమ్ పెయిన్స్, కొన్ని బాధల ద్వారా, కొన్ని నొప్పుల ద్వారా. అప్పుడు చేప గడపలో అప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని చెప్పండి? మనం చేస్తాం చూడండి, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాగా వణికిపోతూ ఊగిపోతూ అంటే షివర్ అవుతున్నప్పుడు, బాగా సిక్ అయినప్పుడు ఆ ప్రార్థన, కొన్ని ప్రార్థనలు భలే వస్తాయి. అప్పుడు ఎలా వస్తాయి చెప్పండి? ప్రభువా నేను మారిపోయాను, నేను ఇంక మీదట రోజు వాక్యం చదివేస్తాను, ఇంక మీదట రోజు నేను తప్పకుండా మానకుండా. ఎప్పుడు చేస్తాయి ఈ ప్రార్థనలు? మనం దిండు పక్కన పెట్టుకొని ఇటు సెలైన్లు ఎక్కించుకుంటూ, ఇటు టాబ్లెట్ వేసుకుంటూ ఉండలేక ఆ సిచ్యువేషన్స్ లో అప్పుడు మాత్రం ఇలాంటి బలమైన ఇప్పుడు చేయమంటే మనం చేయరు. అలాంటి ప్రేరేపణ ఆ ప్రేరేపణ కూడా రాదు మీకు. ఎందుకంటే చేస్తామో లేదా డౌట్ మనకే ఉంది అక్కడ. ఇప్పుడు అలాంటి స్ట్రాంగ్ ఒక డిటర్మినేషన్ తోటి ఇప్పటి నుంచి ఇలా చేస్తాను అని మనకు తీర్మానం తీసుకున్నప్పటికి కూడా ధైర్యం తీసుకోలేము కూడా కొంతమంది. ఎందుకంటే ఖచ్చితంగా చెయ్యమని మనకే తెలుసు. అది మన టైంని బట్టో, స్కెడ్యూల్ని బట్టో మొత్తం ఏదో కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రం ఏం చేస్తాము? నేను సరి చేసుకుంటాను, నీ మాట వినలేదు, ఇక మీరు అలా చేయను. అప్పుడు యోనా చేసి ప్రార్థన ఏంటి చాప్టర్ అంతలో? ఇక నువ్వేం చెప్తే చేస్తాను, ఇంక నన్ను మాత్రం ఇక్కడ నుంచి పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. అది ఇప్పుడు గమనించేప్పుడు దేవుడు యోనా జీవితంలో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పంపించిన కారణం ఏంటి? యోనాను చంపాలని కాదు, యోనాను మార్చాలని, యోనాను మరింతగా దేవుని పైన ఆధారపడలే చెయ్యాలని. అదే జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అదే జరిగింది. తర్వాత చేపకుడు ప్రార్థన చేశాడు. 3 రోజుల తర్వాత బయటికి వచ్చాడు. ఇంకా సెకండ్ టైం మరలా దేవుడు తన వాక్కును పంపించినప్పుడు ఈసారి తనకి ఇష్టం లేదు, దాంతో పని లేదు. దేవుడు చెప్పాడు, నిన్నెవేకి వెళ్ళాడు, దేవుని మాటలను ప్రకటించాడు. మొదటిసారి చెప్పాడు, చేయలేదు, గాడ్ పనిష్డ్ హిమ్, దేవుడు గద్దించాడు, శిక్షించాడు. దెన్ హి వాస్ కరెక్టెడ్, సరి చేయబడ్డాడు, వెళ్ళాడు. ఇప్పుడు అదే చూస్తున్నాం అక్కడ మనం. ఎందుకు దేవుడు గద్దిస్తూ ఉంటాడు? ఎందుకు దేవుడు కొన్నిసార్లు కొన్ని శిక్షను మనకి ఇస్తూ ఉంటాడు? ఎవరికి లేని శిక్షణ ఎందుకు ఇస్తూ ఉంటాడు? మన జీవితంలో ఏదో ఒకటి దేవుడు చేయాలనుకుంటున్నాడు. కరెక్ట్ చేయాలనో, ఇంకా ఆత్మీయంగా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనో, ఇంకా బలపడాలనో, ఇంకా ఆయనకి ఇష్టంగా ఉండాలనో, సమ్ పర్పస్. అయితే ఇక్కడ రెండవదిగా ఎవరిని దేవుడు సరి చేస్తాడు, లేకపోతే ఎవరిని దేవుడు శిక్షిస్తాడు, ఎవరిని దేవుడు కరెక్ట్ చేస్తూ ఉంటాడు అనే ప్రశ్నకు సమాధానం కూడా ఒక 4 వచనాలు చదువుకుందాము. వాటిని వివరించను, కానీ ఆ 4 వచనాలు ఒకే మాట మనకు కనబడుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ చదివిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6 చదవండి ఒకసారి. ఒకరు, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, విసుగుకుము. ఎవరిని దేవుడు శిక్షిస్తాడంట? ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారిని దేవుడు శిక్షిస్తున్నాడు. సో ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నేను శిక్షించబడ్డాను, నా పరిస్థితి ఇలా ఉంది అనుకుంటే దేవుని స్తుతించు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను శిక్షించాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనం శిక్షిస్తూ కొన్ని పెయిన్స్ కూడా మన జీవితం నడుచున్నట్లుగా చేస్తున్నాడు. అండ్ దట్ షోస్ ఈజ్ లవింగ్ అస్. ఆయన సరి చేయబోతున్నాడు కూడా. ఆమేన్. అదే మాట మనం ఇందాక ఆల్రెడీ చదివాము. సామెతలు 3:11-12 ఇదే మాట అక్కడ కనబడుతుంటుంది. అయితే సామెతలు 13:14 కూడా చదువుదాం ఒకసారి. సామెతలు 13:14. Proverbs 13:14. ఓకే సార్. రెవల్యూషన్ చూడండి ఒకసారి. రెవల్యూషన్ 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్న లౌదికీయ సంఘాన్ని, ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు. అది ఇప్పుడు దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే నీ జీవితంలో కొన్ని శిక్షను పంపించాను, కొన్ని బాధలు అనుమతించాను, కొన్ని పెయిన్స్ ఇచ్చాను, నేను ప్రేమించాను కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? మనసు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి, నీ మనసు మార్చుకోవాలి. అందుకనే
దేవుడు అంటే ఇప్పుడు దాని ఒకటే సమాధానం అందరూ చెప్పేది, ఎవరిని దేవుడు శిక్షిస్తాడో, తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారినే శిక్షిస్తాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎవరిని దేవుడు శిక్షిస్తంటే తన పిల్లలను, తన కుమారులను మాత్రమే దేవుడు శిక్షిస్తాడండి. హల్లెలూయా. బికాస్ ఐఎమ్ గాడ్స్ చైల్డ్, ఐఎమ్ పనిష్డ్. అప్పుడప్పుడు పనిష్ చేయబడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని బిడ్డను కాబట్టి. నేను ఇంకా దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి, దాన్ని చేయకుండా కొన్నిటిని మానాలి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు కొన్ని పెయిన్స్ని, కొంత దుఃఖాన్ని, కొంత బాధను మన మనసులో అలాగే పెడుతూ ఉంటాడు. సో అదే మనం చూస్తున్నాం ఇక్కడ బైబిల్లో. ఒకవేళ ఎవరైనా ఈ రకంగా దేవుని ద్వారా గద్దించబడ్డారా, డిడ్ గాడ్ కరెక్ట్ ఎనీవన్ అంటే చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. అదొక 4 పేర్లు మీకు చెప్తాను. ఒకటి, మోషేను కూడా దేవుడు గద్దించాడు తను చేసిన తప్పును బట్టి. ఆ గద్దింపు కొంచెం తీవ్రమైనదే. ఏంటంటే చివరికి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టనివ్వలేదు. దావీదును కూడా దేవుడు గద్దించాడు, శిక్షించాడు. ఎలా అంటే తాను మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ తన ద్వారా మందిరాన్ని మాత్రం దేవుడు కట్టించలేదు. నిజంగా ఈ మందిరం కడుతున్న సమయంలో ఈ యొక్క మాట చాలా భయం వేసేది కొన్నిసార్లు. అంటే అంత యోగ్యత, అంత పరిశుద్ధత మనకుందా? అంటే అంత మందిరాన్ని కట్టే ఆ భాగ్యము అటువంటి ఒక దావీదు వంటి వారికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. మరి మనకి ఇస్తాడా? జరుగుతుందా? చాలాసార్లు ఈ మాటను ఎప్పుడెప్పుడైతే చదువుతూ వస్తానో, ఎప్పుడెప్పుడైతే ఈ మాట వింటూ వచ్చేవాడినో తెలియని ఒక భయం ఉండేది. కానీ అక్కడ మన పరిశుద్ధత, మన మంచిది ఇదంతా పక్కన పెడితే, మరి దేవుడు ఆ సమయంలో సొలొమోను ద్వారా కట్టించాలనుకున్నాడు, కట్టించాడు. ఆమేన్. దేవుడు మన ద్వారా ఇక్కడ కట్టించాలనుకున్నాడు, దేవుడు కట్టించాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దావీదు మాత్రం ఒక ఆశపడ్డాడు. పాపం చాలా ఆశపడ్డాడు. మందిరం కోసం ఎంతో సమకూర్చి ముందుగానే. ఇప్పుడు మనం కట్టాలంటే మనం ఏం చేసి అసలు ఏం లేకుండా స్టార్ట్ చేసి అప్పుడు డబ్బులు తెచ్చుకోను, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి బ్యాంక్ వాళ్ళని అడిగి అది చేసుకు ఇది చేసుకు మొత్తానికి అలా సమకూర్చబడి మొత్తానికి అది అప్పులో సొప్పులు మొత్తానికి చేసుకొని కట్టుకోగలిగాము దేవుని కృపను బట్టి. దావీదు గారి విషయం అలా కాదు. అంత ముందే రెడీ చేసి పెట్టేశాడు. అంత రెడీగా ఉంది. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, పనివారు ఉన్నారు, లేనిదంటూ ఏది లేదు. కానీ దేవుని చిత్తము లేదు అక్కడ. అంత ఉంది, బట్ స్టిల్ వాస్ నాట్ అలౌడ్. దావీదు ద్వారా దేవుడు అలా శిక్షించాడు దావీదు. తన కుమారుడు ద్వారా కట్టించాడు. అదే విధంగా మనం చూస్తూ ఉంటాం ఇశ్రాయేల్ వారి విషయంలో అయితే మాట ఒకసారిగా రిపీటెడ్ గా వారు తప్పు చేసేవారు, దేవుడు శిక్షించేవాడు. మళ్ళీ ఏం చేసేవారు, న్యాయాధిపతుల గ్రంథం అంతా ఇదే కనబడుతూ ఉంటుంది కదా. బుక్ ఆఫ్ జడ్జెస్ అంతా ఇదే కనబడుతూ ఉంటుంది. పాపం చేసేవారు, అన్య ఆరాధన చేసేవారు, లేకపోతే దేవుడు చెప్పనివి చేసేవారు, చేయమని చెప్పినవి చేసేవారు కాదు. సో దేవుడు ఏం చేసి కొన్నిసార్లు అనుమతించేవాడు. ఇదిగో మీరు అలా చేస్తున్నారు కాబట్టి మీరు వారి కింద బానిసలుగా ఉంటారు, వారికి దాసులుగా ఉంటారు. దేవుడు వారిని పనిష్ చేశారు. పనిష్మెంట్ వారు పొందుకుంటే సమయంలో వారు ఏం చేసేవారు, మరలా అయ్యా తప్పైపోయింది అయ్యా, సరిచేయండి అయ్యా, మేము మళ్ళీ ఇలా చేయమని చెప్పి మళ్ళీ అప్పుడు ఏడ్చేవారు, ఉపవాసం ఉండేవారు, ప్రార్థన చేసేవారు. దేవుడు ఏం చేసేవాడు, మరలా క్షమించి విడుదల దయచేసాడు. కానీ మరలా చేసిన అదే రిపీట్ జరుగుతుంది. అంటే అక్కడ గమనించండి, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు కాబట్టి వారి మనసులు మార్చబడ్డాయి. దేవుడు అలా పనిష్మెంట్ వారికి అప్పగించాడు కదా, శిక్షించాడు కాబట్టి అప్పుడు ఏం చేసుకున్నారు, మేము ఇంకా చెయ్యము, అలా ఉండమని చెప్పేసి హృదయంలో పరివర్తన అనేది ప్రారంభమవుతూ వచ్చింది. అదే మనం చూస్తున్నాము యోనా విషయమే. కానీ నెబుకద్నెజరు కూడా ఏమనుకున్నాడు, నెబుకద్నెజరు కూడా నా రాజ్యము, నా నామఘనత, నా బలము అని విర్రవీగాడు. కానీ దేవుడు చివరికి ఏం చేశాడు, నెబుకద్నెజరుని అడవిలో ఒక పశువులే గడ్డి మేస్తూ కొన్ని సంవత్సరాలు బ్రతకవలసి. అప్పుడు లాస్ట్ లో చెప్తూ ఉంటాడు, ఆ శిక్ష అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నెబుకద్నెజరు చెప్తూ ఉంటాడు, ఈ దేవుడు చాలా గొప్పవాడు, ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ దేవుడు చాలా ఘనమైన వాడు. అప్పుడు అంటే దానికి ముందు చెప్పలేదు. ఎప్పుడైతే వెన్ హీ వాస్ పనిష్డ్ బై గాడ్, దెన్ హీ రియలైజ్డ్ హూ గాడ్ వాస్. ఆ దేవుడు ఎటువంటి వాడు అప్పుడు తెలుసుకోగలిగాడు. సో అందుకని దేవుడు శిక్షిస్తాడు కొన్నిసార్లు. దేనికోసం అంటే మన మేలు కోసమే. ఆయన ఎవరో అని మనం తెలుసుకోవాలని దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను కూడా ఆయన అనుమతిస్తూ ఉంటాడు. మూడవ ప్రశ్నగా మనం 3 ప్రశ్నలు చూస్తున్నాం ఈరోజు. ధన్యతలు యెహోవా గద్దించు నరుడు ధన్యుడు. అయితే దేవుడు ఎవరిని గద్దిస్తాడని మనం వేసుకొని జవాబు చూసుకున్నాం. రెండవదిగా ఎందుకు శిక్షిస్తాడు అనే ప్రశ్న, దానికి సమాధానం చూసుకున్నాం. రెండవది ఎవరిని శిక్షిస్తాడు. మూడవది దేవుడు ఎలా శిక్షిస్తాడు. హౌ డస్ ద లార్డ్ చాస్టైజ్ us?
దేవుడు ఎలా శిక్షిస్తాడు, దానిలో మనకి మల్టిపుల్ మనకి ఆన్సర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఎలా సరి చేస్తూ ఉంటాడు, ఎలా శిక్షిస్తాడు, ఎలా సరి చేస్తూ ఉంటాడు అందరికి తెలిసేటువంటి ఒక విధానం ద్వారా మనకు తెలుసు. 2 తిమోతి 3rd చాప్టర్ 16 and 17 వర్సెస్. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, అది గమనించండి, ప్రతి లేఖనం అంటే దేవుని వాక్యము, అది దేనికి ఉపయోగకరంగా ఉందంటే ఉపదేశించుటకు, తర్వాత ఖండించుటకు, తప్పు దిద్దుటకు, అక్కడ నీతి యందు శిక్ష చేయుటకు. అక్కడ ఏమనుందంటేనే, సో వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రాఫిటబుల్, ఫర్ ఎవ్రీ స్క్రిప్చర్ ఈస్ ప్రాఫిటబుల్. దేనికి ప్రాఫిటబుల్ అది? టు ఇన్స్ట్రక్ట్, టు కరెక్ట్, టు టీచ్ అని ఈ మాటలన్నీ కనబడుతూ ఉంటాయి. ఉపదేశించడానికి, సరిచేయడానికి, శిక్షించడానికి. సో ఈ మాటలన్నీ కనబడుతూ ఉంటాయి. అంటే దేవుడు కొన్నిసార్లు ఎలా సరిచేస్తాడు, ఎలా మనల్ని గద్దిస్తూ ఉంటాడు, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడు, ఇది తప్పు అని తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ విన్నప్పుడు మనం సరి చేసుకుంటే మంచిది, సరి చేయబడుతూ ఉంటాం. మరికొన్నిసార్లు ఎలా దేవుడు శిక్షిస్తాడు, ఎలా మనము ఆ చాస్టైజ్మెంట్ గుండా వెళ్తూ ఉంటామంటే, రెండవది యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. Job 33 and verse 19. Job 33 and verse 19. 33:19. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏముంది? వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము. సో సమ్ టైమ్ గాడ్ చాస్టైజెస్ us. ఎలా చేస్తుంటాడంటే, కొంత సిక్నెస్ ని, ఫిజికల్ సఫరింగ్ ని అనుమతించి, కొన్నిసార్లు కొన్ని అనారోగ్యాలను అనుమతించి, కొంత శరీర సంబంధమైన పెయిన్స్ ని అనుమతించి, అక్కడ తర్వాత వాడు వాటి వలన ఏం పొందుకుంటాడు? శిక్షణము. హీ చాస్టైజ్, ఆ రీతిగా తాను శిక్షించబడతాడు, సరి చేయబడుతూ ఉంటాడు. అదే మనం ఇంతవరకు చూసుకుంటూ వచ్చాం. ఏమని? కొన్నిసార్లు మాటల ద్వారా మనము మన జీవితాలు సరి చేసుకున్నప్పుడు, కొన్నిసార్లు ఇల్నెస్ ని, సిక్నెస్ ని దయచేస్తూ ఉంటాడు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే. ప్రతి సిక్నెస్ కూడా దానికి కారణం. కానీ కొన్నిసార్లు దేవుడు శరీర సంబంధమైనటువంటి కొన్ని బలహీనతలను, అనారోగ్యాలను కలిగించినప్పుడు, అప్పుడు మనల్ని సరి చేస్తూ, అప్పుడే మనం కూడా ప్రార్థన చేసుకుంటాం ఎక్కువ. ప్రభా దీన్ని తగ్గించు ప్రభా, తొలగించు ప్రభా, నన్ను బాగు చేయు ప్రభా. అప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఇలా ఉంటాను ప్రభా, అలా ఉంటాను ప్రభా, ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఉంటాను ప్రభా. అప్పుడే మనం ఎక్కువగా సరి చేసుకుంటూ ఉంటాం మన హృదయాలని కూడా. ఇప్పుడు అదే చూస్తున్నాం, త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన సరిచేస్తాడు. సమ్ టైమ్స్ మనం సరిచేసే విధానం అంటే త్రూ సిక్నెస్ అండ్ పెయిన్, శరీర సంబంధమైనటువంటి బలహీనతల ద్వారా, అనారోగ్యముల ద్వారా కూడా కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, కొన్నిసార్లు ఇదే మనం అర్థం చేసుకుంటుండాలి. దేవుడు మనం సరిచేయడానికి, ఇంకా మనల్ని చక్కగా నిలబడి ఫలించుటకు దేవుడు కొన్నిసార్లు కొన్ని సిక్నెస్ ని అనుమతిస్తూ ఉంటాడు. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, కోవిడ్ టైంలో కూడా నన్ను బాగా బలపరిచిన మాట 118వ కీర్తన 18వ వచనము. నేను చావను, సజీవుడనై బ్రతికిని కార్యమును వివరించేదను. అక్కడ దానికి ముందున్న వచనం చూస్తే, యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను అని మాట ఉంటుంది. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ మరణమునకు, అక్కడ ఏముంది? శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. ఇప్పుడు తర్వాత ఏముంది? సజీవుడనే ఉంటూ దేవుని క్రియలను. ఇప్పుడు మనం చూస్తాం, దేవుడు కొన్నిసార్లు ఆయన అనుమతి, ద పర్పస్ వై ఈ పనిషెస్ ఆర్ వై ద పర్పస్ ఆఫ్ చాస్టైజ్మెంట్ ఏంటి అంటే, నాట్ టు డిస్ట్రాయ్ us, మన పాడు చేయాలని, నాశనం చేయాలని కాదు, బట్ టు లీడ్ టు రిపెంటెన్స్, మన మనస్సులు మార్చుకోవాలని, మరలా దేవుని కృపను అధికంగా పొందుకోవాలని. అందుకని దేవుని ద్వారా గద్దించబడాలి. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకని మాటిమాటికుంది, దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు,
దేవాయలు ఎందుకు చేసావు అని చెప్పి దేవుని దూరం కావద్దు. దేవా ఎందుకు నా జీవితం ఇలాంటి పరిస్థితి అనుమతించావు అని చెప్పేసి అన్ని ఏమాత్రం ప్రశ్నించవలసిన అవసరం లేదు. ప్రభు అందరి కుటుంబాలు బాగానే ఉన్నా, నా కుటుంబంలో సమాధానం ఎందుకు లేదని చెప్పి యోబులాగా ప్రశ్నిస్తూ ఆయనకి మీద కోప్పడాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్ చేద్దాము, వాటిని యాక్సెప్ట్ చేద్దాం, విసుకోకుండా తృణీకరించకుండా లెట్ us యాక్సెప్ట్ ఇట్, వాటిని యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే అల్టిమేట్ గా దానికి ఉద్దేశం ఏంటంటే మన మేలు కొరకే దేవుడు కొన్ని పెయిన్స్ అనుమతిస్తున్నాడు, కొంత బుద్ధి చెప్తున్నాడు, సరి చేస్తూ ఉన్నాడు, ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మనల్ని సరిచేస్తాడు, కొన్నిసార్లు సిక్నెస్ ద్వారా సరిచేస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే త్రూ ఎనిమీ అటాక్స్ అండ్ ప్లేగ్స్, కొన్నిసార్లు శత్రు దాడుల వలన కొన్ని తెగుళ్ళ ద్వారా కూడా దేవుడు మనం శిక్షిస్తూ ఉంటాడు. అగైన్ మన జీవిత నాశనం చేయాలని కాదు, మనం సరి చేయబడాలని చెప్పి. కొన్నిసార్లు యోబు జీవితంలో చూసినట్లుగా కొన్నిసార్లు కొన్ని శ్రమల ద్వారా కూడా దేవుడు శిక్షిస్తాడు, గద్దిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమల ద్వారా కూడా దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి ఈ రకంగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్? మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? వాక్యం ఏం చెప్తుంది? యాక్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us యాక్సెప్ట్, అంగీకరిద్దాము, తృణీకరించవద్దు, ఆయన పైన ఆధారపడదాము. ఎక్కడ సరి చేసుకోవాలి అక్కడ సరి చేసుకోవడానికి మనము నేను ఏ తప్పు చేయలేదు, నా తప్పు లేదని అలాగా మనం ఏమాత్రం గర్వంతో ఉండకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఎక్కడెక్కడ తప్పిపోయాను అని అడిగి తెలుసుకొని సరి చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తండ్రి మాత్రమే, తల్లిదండ్రులు మాత్రమే తన బిడ్డలను శిక్షిస్తారు సరి చేయడానికి, వారు చక్కగా ఉండడానికి. అదే రీతి దేవుడు మాత్రమే తన బిడ్డలమైన మనలను కూడా శిక్షిస్తాడు, మనం సరి చేయడానికి, ఇంకా ఎక్కువ ఆత్మీయ బలంగా ఉండడానికి. సో అందుకని మనం చూసినటువంటి 3వ ధన్యత ఇది, యెహోవా గద్దించు నరుడు ధన్యుడు. కాబట్టి ఆయన చేసే శిక్షను ఏమాత్రం కూడా తృణీకరించవద్దు. ఆయన చేసే శిక్ష, ఇచ్చే శిక్ష అనేక విధాలుగా ఉంటాయి. వాటిని ప్రార్థన పూర్వకంగా యాక్సెప్ట్ చేద్దాము, ఆయన పైన ఆధారపడి ఉందాము. వాక్యం చెప్పిన రీతిగా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు, మన జీవితం మనం ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు. అందరి జీవితాల్లో కూడా ఎక్కడో చోట చిన్న లోపాలు ఉంటాయి, లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు కనబడుతూ ఉంటాయి. కరెక్ట్ చేసుకుంటూ సరి చేసుకుంటూ, అందుకని దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈస్ గివింగ్ అస్ ఛాన్స్, అవకాశం ఇస్తున్నాడు. శిక్షించి నీ హృదయంలో ఆ ఆలోచనలు ఇచ్చాడు. ఎందుకు 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 దేవుడు అందుకే చెప్తున్నాడు, ఇదిగో వీటన్నిటిని కూడా నేను సరి చేయడానికి, ఇలా మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి, సమాధానంగా పెట్టడానికి, నీతి అనే సమాధానం ఫలము నీ జీవితంలో ఇవ్వడానికి. ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేద్దాము. దేవుడు గద్దించినప్పుడు లెట్ us నాట్ డిస్పైజ్ ఇట్, దాన్ని తృణీకరించవద్దు. ఆయన మాటల ద్వారా, ఆత్మీయుల ద్వారా, సేవకుల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా గద్దించబడుతున్నప్పుడు నన్ను పట్టులు ఉద్దేశించి నాకు చెప్పారో నాకు ఎప్పుడు అనుకోవద్దు. మనము దేవుని వాక్యంలో ఉంది మనం చెప్తున్నప్పుడు ఆయన మాటలు చెప్తున్నాయి. ఒకవేళ నిజంగా ఏదైనా ఉన్నట్లయితే సరి చేసుకుందాం. దేవుడు తగినట్లుగా ఫలమును దయచేసి ఇంకా ఫలభరితమైన జీవితాన్ని మన అందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. అక్కడ యెహోవా గద్దించు నరుడు, అక్కడ దేవుని శిక్ష మన జీవితంలో కావాలి, లేకపోతేనే ప్రాబ్లం. లేకపోతే ఏంటి అర్థం ఏంటి? ఆయన బిడ్డలమే కాదు మనం, ఆయన తన బిడ్డలనే శిక్షిస్తాడు, సరిచేస్తాడు. యాక్సెప్ట్ చేద్దాం. సామర్థ్యం ఎంత ఉందో అంతే ఇస్తాడు దేవుడు, అది మనకు తెలుసు. దాన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము. ఎంత సామర్థ్యం, ఎంత తట్టుకోగలవో అంతే ఇస్తాడు అనే విషయం బలంగా నమ్ముదాము. నమ్మదగిన వాడు తప్పించుకుని మార్గం కూడా దేవుడే దయచేసి మన జీవితం దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.